టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు మనతో పాటు అక్షర స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు. మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. అసలు అతి చిన్న వయసులో తను ఫుట్బాల్ స్టేట్ లెవెల్స్ కి వెళ్ళడం చాలా గ్రేట్ విషయం. సో మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్షర. Hi ma'am, name is Akshara. ఓకే, విచ్ స్టాండర్డ్ యు ఆర్ స్టడీయింగ్? I am studying 8th standard ఏ క్లాస్? ఏ స్కూల్ నువ్వు? in Wisdom School. ఎక్కడ? మహబూబ్ నగర్ ఎక్స్ట్రా దగ్గర. ఓకే, ఈ ఫుట్బాల్ ఆడాలని కాన్సెప్ట్ అంటే ఈ ఫుట్బాల్ మీద ఎలా వచ్చింది? గేమ్ మీద ఇంట్రెస్ట్ నీకు? స్టార్టింగ్ లో మా అన్నయ్య ఆడేవారు. మా అన్నయ్యని చూసి మా డాడీ ఫుట్బాల్కి వెళ్ళు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పింది డాడీ. దాంతో నేను కూడా ఫుట్బాల్లో ఫోర్త్ క్లాస్ లో జాయిన్ అయ్యా. మెల్లగా 6th క్లాస్ లో కొంచెం పర్ఫెక్ట్ అయ్యా. 6th క్లాస్ లో ఇంట్రెస్ట్ పెరిగింది గేమ్ పై. ఓకే, ఎక్కడైనా స్టేట్ లెవెల్స్ కి, నేషనల్ లెవెల్స్ కి అలా వెళ్ళావా? ఇది స్టేట్ లెవెల్ సెకండ్ టోర్నమెంట్. నేషనల్స్ కి ఒకసారి బీహార్ లో వెళ్ళా. బీహార్ లో ఒకసారి నేషనల్స్ ఆడా. ఓకే, అయితే అక్కడ నేషనల్ లెవెల్స్ లో ఆడావు బీహార్ లో. ఇక్కడ ఇప్పుడు స్టేట్ లెవెల్ లో సెకండ్ టైం ఆడావు. సో ఫస్ట్ ప్రైజ్ మీకు ఇది? అవును. మీ టీమ్ లో ఎంత మంది ఆడేవారు? మా టీమ్ లో 20 మెంబర్స్ టోటల్. ఓకే, మ్యాచ్ 11 మెంబర్స్ తో ఆడతాం. ఓకే. సో ఈ ట్రోఫీ గెలుచుకున్నందుకు నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇలాంటివి ఇంకా నువ్వు ఎన్నో స్టేజెస్ కి వెళ్ళాలని అనుకుంటున్నావా? అంటే అవును, నేను ఇంకా 5 నేషనల్స్ టార్గెట్ పెట్టుకున్నా. ఒక నేషనల్ ఆడాను అంతే. ఇంకా 4 నేషనల్స్ కి ట్రై చేస్తున్నా. ఓకే, నీకు అసలు ఈ చిన్న ఏజ్ లో ఆడాలని ఇంట్రెస్ట్, దాని మీద ఫుట్బాల్ అంటే పేరెంట్స్ సపోర్ట్ అయినా, లేదంటే నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదా ఫుట్బాల్ మీద? పేరెంట్స్ సపోర్ట్, పేరెంట్స్, టీచర్స్. నేను ఆడుతున్నాను అంటే మా డాడీ ఎక్కువ సపోర్ట్ చేసేది, ఎంకరేజ్ చేసేది. ఓకే, మా డాడీ తీసుకొచ్చేది ఫుట్బాల్. మరి ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎప్పుడైనా కింద పడ్డావా? దెబ్బలు దాకా ఏమన్నా? చాలా సార్లు కింద పడ్డా. ఒకసారి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది రైట్. ఓ, మరి ఎలా దాని తర్వాత ఫ్రాక్చర్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని డేస్ కి ప్రాక్టీస్ కి వెళ్ళావు? 1 వీక్ రెస్ట్ తీసుకొని 1 వీక్ తర్వాత ప్రాక్టీస్ కి వెళ్ళా. 1 వీక్ రెస్ట్ తీసుకున్నావా? అప్పట్లోకి క్యూర్ అయిపోయిందా అది? లేదు, 1 మంత్ పట్టింది క్యూర్ అవ్వడానికి. ఓకే, సో ఇప్పటి వరకు నేషనల్ లెవెల్స్ కి వెళ్ళావంటున్నావు, స్టేట్ లెవెల్స్ లో ఆడేవనుకుంటావు. ఎన్ని సర్టిఫికేట్స్ సంపాదించావు ఇప్పటికి? నేను ఇప్పటికీ ఒక సర్టిఫికేట్ సంపాదించాను. ఒకటి సర్టిఫికేట్. సో ట్రాఫీస్, మెడల్స్? ట్రాఫీస్, ఇది ఫస్ట్ ట్రాఫీ. ఫస్ట్. సో ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపిస్తుందా? చాలా. ఇంకా ఫుట్బాల్ మీద కాన్సన్ట్రేషన్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందా దీనివల్ల? అవును. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడాను. ఓకే, మా టీం ఫస్ట్ రావడం అనేది నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ కెప్టెన్ టీం లీడ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీ కోచ్ ఎవరు? అసలు ఈ కోచ్ ట్రైనింగ్ ఎంత అంటే ఎక్కడ నేర్చుకుంటుంటే మీ కోచ్ ఎవరు? మా కోచ్ వెంకట్రాములు సార్. ఆయన అంతకంటే ముందు హైదరాబాద్ స్టేడియంలో నేర్పించేది, ఎల్బీ స్టేడియంలో. ఓకే, అక్కడ నేర్పించేది. ఇక్కడ వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ లో. వచ్చాక చూసారు పిల్లలందరం బాగా ఆడుతున్నామని చూసి మెల్లగా జాయిన్ అవ్వడం అంత జరిగింది. సో మీరు కాస్ట్ తీసుకొని అంటే కాస్ట్ తీసుకొని నేర్పించేస్తుంటారా కోచ్? అంటే ఫ్రీ కోచింగ్? ఫ్రీ కోచింగ్. ఎంత మంది స్టూడెంట్స్ ఉండేవారు మీరు? 25-30 మెంబర్స్ ఉండేది కోచింగ్ కి. ఓకే, గర్ల్స్ 6 మెంబర్స్ గర్ల్స్. మిగతా వాళ్ళంతా బాయ్స్. అవును. మరి ఫుట్బాల్ స్టడీస్ అయితే స్టాండర్డ్ అంటున్నావు, స్టడీస్ ని ఫుట్బాల్ ని ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇంత చిన్న ఏజ్ లో? స్టడీస్ అంటే స్కూల్లో ఉన్నప్పుడే చదివేది. హోంవర్క్స్ కానీ వాటన్నిటి మీద చూడకుండా మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళేది. స్కూల్లో టీచర్స్, పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసేది. టీచర్స్ కూడా సరే అన్నట్టుగా ఉండేది. మరి హోంవర్క్స్ ఇట్లాంటివి ఇట్లా మేనేజ్ చేస్తావు? నైట్ రాగానే స్కూల్ అయిపోగానే హోంవర్క్స్, స్టడీస్ ఇవి అవి ఉంటాయి కదా, సో అలా ఇలా మేనేజ్ చేస్తుంటే? హోంవర్క్స్ అనేవి చేయకుండా డాడీ స్కూల్లో పర్మిషన్ తీసుకున్నారు. ఫుట్బాల్ ఆడుతుంది ఇలా అని చెప్తే ప్రిన్సిపల్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా టీచర్స్ చాలా సపోర్ట్ చేసేది, సరే ఆడుతున్నావు కదా అని. ఓకే, సో అట్లా నీకు హోంవర్క్స్ కూడా ఇచ్చేవారు కాదు? ఓన్లీ స్కూల్లో విన్నంత వరకే, చదువుకున్నంత వరకే? అవును. మిగతాదంతా నీ ఫుట్బాల్ కే టైం. మార్నింగ్ ఏ టైం కి లేచి ఫుట్బాల్ గ్రౌండ్ కి వెళ్తావు?
మార్నింగ్ 5:30కి లేచి రెడీ అయ్యి 6 కల్లా గ్రౌండ్కి వెళ్తా. ఓకే. మళ్ళీ గ్రౌండ్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తావు? గ్రౌండ్ నుంచి ఇంటికి 8కి వచ్చి 8 to 9 రెడీ అయ్యి వెళ్ళేది. స్కూల్ టైమింగ్స్ ఏంటిది? స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 9, ఈవినింగ్ 4:45. ఓకే. అప్పటి వరకు ఇక స్కూల్లో అయిపోయాక మళ్ళీ యాస్టీస్ మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్ ఎప్పుడు వెళ్తాం? ఈవినింగ్ అరౌండ్ 4:45 కల్లా వచ్చి తొందరగా రెడీ అయ్యి 5 కల్లా గ్రౌండ్కి వెళ్ళిపోతా. సండేస్ ఏం చేస్తుంటావు నువ్వు? సండేస్ కోచింగ్ చాలా సేపు ఉండేది. మార్నింగ్ 6కి వెళ్తే 10:30, 11 అట్లా అయ్యేది. ఇంటికి వచ్చి కాస్త ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటే చేసుకొని మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళేది ఈవినింగ్. నీలాగా అంటే నీ ఏజ్ చిన్న పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడం, ఫోన్స్ చూడడం అలాంటివి, కానీ నువ్వు ఫుట్బాల్ అని కాన్సన్ట్రేషన్ చాలా బాగా అనిపిస్తుంది మాకైతే వినడానికి. ఇలా నిన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడున్న మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి, మీ సిస్టర్స్ బ్రదర్స్ కి ఏమైనా ఇన్స్పిరేషన్ అవుతున్నావా నువ్వు? ఏదో ఒకటి చెప్పు మీ ఫ్రెండ్స్ కి. ప్రతి ఒక్కరూ ఒక గోల్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి చూడండి. ఫోన్ వాడడం, టీవీ చూడడం అలా టైం వేస్ట్ చేయొద్దు. చూసారు కదండి, 8th క్లాస్ స్టాండర్డ్ అమ్మాయి ఎంతో చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషన్ అయ్యి ఫుట్బాల్ లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి వెళ్ళి గేమ్స్ ఇంత మంచిగా ఆడుతుంది. తన పేరెంట్స్ సపోర్ట్స్, టీచర్ సపోర్ట్స్ వల్ల తను ఇప్పటికీ ఇంకా ఆడుతూనే ఉంది. సో హోంవర్క్ కూడా వాళ్ళ స్కూల్లో వాళ్ళకి హోంవర్క్ కూడా ఇవ్వదంట, వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకున్నందుకు. సో తనైతే ఇప్పుడు ప్రెసెంట్ గా స్టూడెంట్స్ అందరికి ఏమని చెప్తుందంటే, టైం వేస్ట్ చేయకుండా, ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా స్టడీస్ మీద, లేదంటే మీకు దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక లెవెల్ కి వెళ్ళండి అని ఒక మంచి సజెషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్షర. థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తున్నారు కదండి, మరొక గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.